హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త. మారిన కొత్త రూల్స్. నేటి కాలంలో చాలా మంది ప్రజలు వివిధ కంపెనీల్లో పనిచేస్తూ తమ యజమానుల నుంచి ప్రొవిడెంట్ ఫండ్ను సౌకర్యాన్ని అందుకుంటున్నారు. వాస్తవానికి ఇది ఉద్యోగి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం కార్మికుల కోసం రూపొందించిన వ్యవస్థ. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ సభ్యులు ఆధార్ లింకేజ్ ద్వారా నేరుగా తమ యూఏఎన్ను అప్డేట్ చేసుకోగలరు. అలాగే ఎలాంటి పత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. వారి తమ యజమాని సహాయం లేకుండా తమ యూఏఎన్ వివరాలను మార్చుకోవచ్చు. గతంలో ఆమోదం కోసం 28 రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సభ్యులు ఈ ఆమోదానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా తమ వివరాలను నవీకరించవచ్చు. ఆధార్ లింక్ ద్వారా మార్చగల వివరాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. పేరు, పుట్టిన తేదీ, లింగం, తండ్రి లేదా తల్లి పేరు, మ్యారిటల్ స్టేటస్, భార్య పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేసిన తేదీ. గతంలో వీటిలో మార్పులను సంబంధిత యజమాని ఆమోదం అవసరం. కానీ ఇప్పుడు ఆధార్ లింక్ చేయడం ద్వారా వీటిని మార్చడం చాలా సులభంగా మారడంతో పాటు ట్రాన్స్పరెన్సీ పెరిగింది. 1 అక్టోబర్ 2017 తర్వాత యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయబడిన కొందరు మాత్రమే యజమాని ఆమోదానికి లోబడి ఉంటారు. అదేవిధంగా ఆధార్, పాన్ కార్డులను అనుసంధించడం చాలా ముఖ్యం. లేకుంటే ఆమోదం పొందడంలో ఆలస్యం అవుతుంది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఈపీఎఫ్ఓ ఖాతాను నిర్వహించడంలో సహాయపడే 12 అంకెల అధికృత నెంబర్. ఈపీఎఫ్ఓ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి యూఏఎన్ని యాక్టివేట్ చేయడం, బ్యాంక్ ఖాతాతో ఆధార్ని లింక్ చేయడం అవసరం. వీటిని పూర్తి చేస్తే వ్యక్తులు చివరికి ఆలస్యాన్ని నివారించవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రొఫైల్ను ఎల్లప్పుడూ నవీకరించడానికి సూచనలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ www.epfoindia.government.in వెళ్ళి లాగిన్ అవ్వాలి. యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చాతో సభ్యుల పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. పేజీ ఎగువన నిర్వహించు ఎంచుకొని ప్రాథమిక వివరాలను మార్చడానిపై క్లిక్ చేయాలి. ఆధార్ కార్డు ఉపయోగించి మీ వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ట్రాక్ రిక్వెస్ట్ ఫీచర్ని ఉపయోగించి ప్రొఫైల్ అప్డేట్ను ప్రాసెస్ ట్రాక్ చేయాలి. ఈ కొత్త నిబంధనల మార్పు లక్షలాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈపీఎఫ్ఓ సభ్యుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు కార్యాలయానికి ప్రయాణించవలసిన అవసరం లేదు. సరైన పత్రాల కోసం వెతకడం, ఆమోదం కోసం వేచి ఉండడం వంటి ఇబ్బందులను తొలగిస్తుంది.